పంజాబ్ అండ్ ఆర్సీబీ హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే మొత్తం వీళ్ళు 34 మ్యాచెస్ ఆడారు. 34 మ్యాచెస్లో పంజాబ్ 18 మ్యాచెస్లో విన్ అయితే ఆర్సీబీ 16 మ్యాచెస్లో విన్ అయింది. ఈరోజు జరగబోయే మ్యాచ్ యశ్వేంద్ర సింగ్ స్టేడియంలో జరగనుంది. ఇక్కడ ఆర్సీబీ అండ్ పంజాబ్ ఒక్కసారి కూడా తలబడలేదు. అయితే ఇక్కడ రీసెంట్గా పంజాబ్ వర్సెస్ చెన్నై సిఎస్కే మ్యాచ్లో పంజాబ్ 219 రన్ చేసి ఇక్కడ మ్యాచ్లో విన్ అయింది. సో పంజాబ్ వాళ్ళకి ఇక్కడ ఒక మ్యాచ్ ఆడిన ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఆర్సీబీ టీంలో నేను అనుకునే ప్లేయింగ్ 11: రజత్ పటిదర్, ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, లియామ్ లివింగ్స్టన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృణల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, హజల్వుడ్, యాష్ దయాల్, సూర్య శర్మ. పంజాబ్ టీంలో నేను అనుకునే ప్లేయింగ్ 11: శ్రేయస్ అయ్యర్, ప్రియాన్స్ ఆర్య, ప్రభ్సిమరాన్ సింగ్, నెహల్ వధేరా, యుజ్వేంద్ర చాహల్, ఇంగ్లీష్, మార్కస్ స్టోనిస్, శశాంక్ సింగ్, సూర్యాన్ షెట్జే, మార్కో జాన్సన్, హర్ప్రీత్ బ్రార్, హర్షదీప్ సింగ్, గ్జావిర్ బాట్లెట్. రీసెంట్గా జరిగిన ఆర్సీబీ అండ్ పంజాబ్ టీం ఐపీఎల్ పర్ఫార్మెన్స్ చూస్తే విరాట్ కోహ్లీ 7 మ్యాచెస్ ఆడి 249 రన్ చేశాడు. రజత్ పటిదర్ 6 మ్యాచెస్ ఆడి 209 రన్ చేశాడు. ఫిలిప్ సాల్ట్ 7 మ్యాచెస్ 212 రన్స్. టిమ్ డేవిడ్ 4 మ్యాచెస్ ఆడి 120 రన్ చేశాడు. హజల్వుడ్ 6 మ్యాచెస్ ఆడి 12 వికెట్స్ తీశాడు బౌలర్స్లో. కృణల్ పాండ్యా 6 మ్యాచెస్ 8 వికెట్స్ తీశాడు. యాష్ దయాల్ 7 మ్యాచెస్ 7 వికెట్స్. భువనేశ్వర్ కుమార్ 6 మ్యాచెస్ 8 వికెట్స్. అలాగే పంజాబ్ టీంలో శ్రేయస్ అయ్యర్ 7 మ్యాచెస్ 257 రన్స్. ప్రియాన్స్ ఆర్య 7 మ్యాచెస్ 232 రన్స్. ప్రభ్సిమరాన్ సింగ్ 7 మ్యాచెస్ 176 రన్స్. నెహల్ వధేరా 6 మ్యాచెస్ 184 రన్స్. అలాగే బౌలర్స్లో హర్షదీప్ సింగ్ 7 మ్యాచెస్ 10 వికెట్స్. మార్కో జాన్సన్ 7 మ్యాచెస్ 8 వికెట్స్. యజ్వేంద్ర చాహల్ 7 మ్యాచెస్ 8 వికెట్స్. యాదవేంద్ర సింగ్ స్టేడియంలో ఐపీఎల్ రికార్డ్ చూస్తే మొత్తం ఇక్కడ 8 మ్యాచెస్ జరిగాయి. 8 మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 5 మ్యాచెస్లో విన్ అయితే చేజింగ్ టీమ్స్ 3 మ్యాచెస్ విన్ అయ్యాయి. ఐపీఎల్ పాయింట్స్ టేబుల్ చూస్తే గుజరాత్ టైటాన్స్ 7 మ్యాచెస్ ఆడి 5 మ్యాచెస్లో విన్ అయింది. ప్లస్ 0.98 రన్ రేట్ తోటి ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ 7 మ్యాచెస్ ఆడి 5 మ్యాచెస్లో విన్ అయింది. ప్లస్ 0.58 రన్ రేట్ తోటి సెకండ్ ప్లేస్లో ఉంది. పంజాబ్ 7 మ్యాచెస్ ఆడి 5 మ్యాచెస్లో విన్ అయింది. ప్లస్ 0.30 రన్ రేట్ తోటి థర్డ్ ప్లేస్లో ఉంది. లక్నో 8 మ్యాచెస్ ఆడి 5 మ్యాచెస్లో విన్ అయింది. ప్లస్ 0.08 రన్ రేట్ తోటి ఫోర్త్ ప్లేస్లో ఉంది. ఆర్సీబీ 7 మ్యాచెస్ ఆడి 4 మ్యాచెస్లో విన్ అయింది. ప్లస్ 0.44 రన్ రేట్ తోటి ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. కేకేఆర్ 7 మ్యాచెస్ ఆడి 3 మ్యాచెస్లో విన్ అయింది. ప్లస్ 0.54 రన్ రేట్ తోటి సిక్స్త్ ప్లేస్లో ఉంది. ఎంఐ 7 మ్యాచెస్ ఆడి 3 మ్యాచెస్లో విన్ అయింది. ప్లస్ 0.23 రన్ రేట్ తోటి సెవెంత్ ప్లేస్లో ఉంది. రాజస్థాన్ రాయల్స్ 8 మ్యాచెస్ ఆడి 2 మ్యాచెస్లో విన్ అయింది. మైనస్ 0.63 రన్ రేట్ తోటి 8th ప్లేస్లో ఉంది. ఎస్ఆర్హెచ్ 7 మ్యాచెస్ ఆడి 2 మ్యాచెస్లో విన్ అయింది. మైనస్ 1.21 రన్ రేట్ తోటి 9th ప్లేస్లో ఉంది. సిఎస్కే 7 మ్యాచెస్ ఆడి 2 మ్యాచెస్లో విన్ అయింది. మైనస్ 1.27 రన్ రేట్ తోటి 10th ప్లేస్లో ఉంది. ఈరోజు జరగబోయే మ్యాచ్లో నేనైతే ఆర్సీబీ విన్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.